ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. మొదటగా విమల మాట్లాడడానికి మొదలుపెట్టింది. కాంతాదేవి విమలకి ధైర్యం చెప్పి ఎలా ఏమిటి మాట్లాడాలో ముందే చెప్పి పెట్టింది. అందుకే విమల తన వాదనని గట్టిగా వినిపించాలనుకుంది. తన సమస్యకి ఏదో రకంగా పరిష్కారం అయ్యే మార్గం లభిస్తుందనే ఆశతో మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా, నాకు నా భర్తతో కలిసి ఉండాలనే ఉంది. కానీ అతను నా నుంచి దూరమై వేరే వాళ్ళతో ఉంటుంటే నాకస్సలు నచ్చడం లేదు. నేనది భరించలేకపోతున్నాను. ఒక ఆడదానిగా అలాంటి పరిస్థితి వస్తే ఎంత బాధగా ఉంటుందో నా భర్త లాంటి మగవాడికి ఎలా అర్థమవ్వాలి? పెళ్ళైన కొత్తలో ఎంతో బాగున్నావు, నువ్వు ఇంటిని చక్కగా పెట్టుకుంటున్నావు అంటూ పొగిడిన ఈ మగాడు ఇప్పుడు ఇన్నేళ్లకి నువ్వు బాగాలేవు, నీకెప్పుడు పనే అంటూ మనసుని కుళ్ళబడిచే మాటలు అంటుంటే ఏ ఆడది తట్టుకోలేదు. నేను విసిగిపోయాను. నాకు అతనితో ఉండాలంటే జుగుప్సగా ఉంటుంది. ఎందుకంటే అతను వేరే ఆడదానితో ఉండి వచ్చాడు అని తలుచుకుంటే దగ్గరగా వెళ్ళడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. ఆ శరీరాన్ని తాకాలంటే రోత పుడుతుంది. అందుకే నాకు అతని నుండి దూరంగా ఉండేటట్టు విడాకులు ఇప్పించండి. నా పిల్లల్ని పెట్టుకొని నేను ఎక్కడికో వెళ్ళి బ్రతుకుతా అంటూ ముగించింది విమల. విమల మాటలు విన్నా అక్కడి వాళ్ళందరి మనసు ఒక్కసారిగా భారమైంది. విన్నారు కదా నా క్లయింట్ విమల గారి మాటలు. ఆమె గోడును ఆలకించి తగిన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు విమల తరపు లాయర్. ఆ తర్వాత జడ్జి గారు విమల భర్త వైపు చూశారు. చెప్పుకోవలసినది ఏమైనా ఉందా అన్నట్లు. విమల భర్త తరపు లాయర్ లేచి నిలబడి, అయ్యా, శ్రీమతి విమల గారు నా క్లయింట్ గురించి చాలా తీవ్రంగా మాట్లాడారు. ఆవిడ మాటలు తీరును బట్టి ఆవిడకు భర్తతో కలిసి ఉండాలనే ఆలోచన ఉన్నట్లు లేదు. కాబట్టి విడాకులు ఇప్పించండి అన్నాడు. జడ్జి గారు విమల భర్త వైపు చూశారు. విమల భర్త తన వాదనని వినిపించాడు. అయ్యా, నా తరపు లాయర్ గారు చెప్పినట్లు నా భార్యకి నాతో ఉండడం ఇష్టం లేనట్లు ఉంది. అందుకే ఇలా కోర్టుకి ఈడ్చింది నన్ను. నేను తనని ఏమీ అనడం లేదు. సరిగ్గా ఉండమంటున్నాను. అది తప్ప ఎప్పుడూ పని పని అంటూ రాత్రి 10 వరకు ఇంటి పని పిల్లల పని చూసుకుంటూ కూర్చుంటుంది. నాకు ఆ అవతారం చూస్తుంటేనే తన దగ్గరికి వెళ్ళబుద్ధి అవ్వడం లేదు. ఏం చేయమంటారు చెప్పండి? పెళ్ళైన కొత్తలో ఎంతో అందంగా తయారయ్యి నా దగ్గరకు వచ్చేది. ఇప్పుడు పిల్లలు అంటూ ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది. నాకు విసుగైపోయింది. తను కోరుకుంటుంది కదా, అలాగే నేను కూడా ఒప్పుకుంటున్నాను. మా ఇద్దరికీ విడాకులు ఇప్పించండి. వాళ్ళిద్దరి మాటలు విన్న జడ్జి గారు తల వంకించారు. తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి మిస్టర్, మీరు చెప్పింది విన్నాను. మీ భార్య చెప్పింది విన్నాను. నాకేమనిపిస్తుందంటే మీరిద్దరూ ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోవడం లేదేమో అనిపిస్తుంది. మీకు వారం రోజులు టైం ఇస్తాను. ఆ తర్వాత నా తీర్పు వినిపిస్తాను. ఈలోపు మీరిద్దరూ చేయాల్సింది ఏమిటంటే ఈ వారం రోజులు మీరు ఆఫీసు నుండి వెంటనే ఇంటికి రావాలి. రెండవది, ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా కూర్చొని కాసేపు భార్య పిల్లలతో గడపండి. పిల్లలకు కావలసినవి, వారి అవసరాలేమిటో గుర్తించి మీరు కూడా చేయండి. ఉదాహరణకు వాళ్ళకి బట్టలు వేయడం, వాష్రూమ్ తీసుకెళ్లడం లాంటివి ఆవిడే చేయాలనుకోకుండా మీరు కూడా చేయండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని పనులు తప్పవు. మూడవది, ఆవిడకి ఇంటి పనులలో పని మనిషి లేకపోతే మీరు కూడా సహాయం చేయండి. అలాగే కూరగాయలు తరిగి పెట్టండి, వంటలో సహాయం చేయండి. ఈ పనులు ఇద్దరి కలిసి చేసుకుంటే ఆవిడకి కొంత ఊరట ఇచ్చిన వాళ్ళవుతారు. అంతేకాదు, భార్యతో కలిసి అలా పని పాటలు చేసుకుంటూ ఉంటే ఆవిడ ముఖంలో ఆనందం చూస్తుంటే ఆవిడ కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది. మీరు ఆవిడని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఆవిడ మీకు అనుకూలంగా నడుచుకుంటుంది. రాత్రిపూట కూడా మీకు ఆవిడ అందంగా రంభలాగా అనిపిస్తుంది. చక్కని మంచి మాటలు, తియ్యని కబుర్లు చెప్పుకుంటూ సంసారాన్ని చేసుకోండి. స్వర్గం మీ పడకింట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోనవసరం లేదు. ఆ జడ్జి గారు వాళ్ళిద్దరి ముఖంలో చూస్తూ చెప్పాడు.
నేను పైన చెప్పిన విధంగా నడుచుకొని వారం తర్వాత మళ్ళీ కోర్టుకు రండి. అప్పటికి మీకు విడాకులు కావాలనుకుంటే మీకు మంజూరు చేస్తాను. ఆలోచించుకోండి. ఇప్పటికిప్పుడు మాత్రం విడాకులు గ్రాంట్ చెయ్యను అంటూ తను చెప్పాల్సింది అయిపోయినట్లుగా తన సీట్ నుంచి లేచారు జడ్జి గారు. జడ్జి గారి మాటలు విన్న తర్వాత విమల భర్త కొంత అసహనం ప్రదర్శించాడు. ఎందుకంటే విడాకులు తీసుకుంటే హాయిగా మాలతో సహజీవనం చెయ్యొచ్చు అనుకున్నాడు. కానీ విడాకులు కావాలంటే కోర్టులో అన్ని రకాల కండిషన్స్ పెడతారని అతను అనుకోలేదు. అందుకే అతనికి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పైగా తన మీద నిఘా కూడా ఒక మనిషిని కోర్టు నుండి నియమించింది. తను ఇంట్లో కాపలా పెడతారని చెప్పారు. ఏమాత్రం అటు ఇటు తేడా వచ్చినా విడాకులు లేటయ్యే పరిస్థితి. సరే, ఏం చేస్తానంటూ అన్ని షరతులు ఒప్పుకున్నాడు. విమలకి మనసులో కొంత ఆనందంగానే ఉంది. భర్త తనని వదిలిపోకపోతే ఆమెకి సంతోషమే. ఇన్నాళ్ళు అతని ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు తీసుకోవాలనుకుంది. కానీ ఆమెకి 100% విడాకులు తీసుకోవాలనే లేదు. అందుకే ఆ షరతులకు ఒప్పుకుంది. చూద్దాం ఎలా ప్రవర్తిస్తాడో, మార్పు వస్తుందో లేదో. మార్పు వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది అనుకుంది. పబ్లిక్ హాలిడేస్ కలిసి వచ్చి 4 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. భర్త విమల విమల భర్త ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్లకుండా. కోర్టు ఆర్డర్ ప్రకారం భార్యకి ఇంట్లో పనులు సహాయం చేస్తూ ఉన్నాడు. భార్యతో పిల్లలతో కలిసి అలా ఉంటే అతనికి ఎందుకో తెలియదు టైం ఇట్లే గడిచిపోయినట్లు అనిపించింది. పిల్లలకి అన్నం పెడుతూ వాళ్ళ ముద్దు మాటలు వింటూ గడిపితే అంత ఆనందంగా ఉంటుందని అతనికి అప్పుడే అర్థమైంది. చిన్నది బుడబిడి మాటలతో నాడకలతో నడుస్తూ మధ్య మధ్యలో వచ్చి రాని తనని చుట్టుకుపోతూ ఉంటే ముచ్చటగా అనిపించింది. ఇన్నాళ్ళు ఇలాంటి ఆనందాన్ని పొందకుండా తప్పు చేశానా అనిపించింది. 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెడితే అతనికి షాకింగ్ న్యూస్. అంటే 4 రోజులు తను వెళ్ళకపోతే ఇంకొకరిని వెతుకుతున్నారన్నమాట. డబ్బు మనిషి తిరుగుబోతూ పళ్ళు పటపటమని పించాడు. చీచీ, ఇలాంటి దానికోసమా తను భార్యని దూరం పెట్టాడు. సుఖాల కోసం చక్కని సంసారాన్ని పాడు చేసుకున్నాను. విమలని అనవసరంగా బాధ పెట్టాను. నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాను. మనస్తత్వంతో ఆలోచించకుండా ఒకర్తి పిల్లలతో అలా కష్టపడుతుంటే తనని నిర్లక్ష్యం చేస్తుంది అనుకున్నాను గాని కొంచెం కూడా ఆమె బాధ గుర్తించలేదు. ఇన్నాళ్ళు తన మీదే తనకు కోపం వచ్చింది అతనికి. ఎందుకు అంటే 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెడితే అతనికి షాకింగ్ న్యూస్ తెలిసింది. మాలాదేవి వేరే వాళ్ళతో సహజీవనం చేస్తుందని. విమల భర్తకు కూడా భర్త మునుమటి మాదిరి తన దగ్గరే ఉండడం, ప్రేమగా అన్ని పనుల్లో సాయం చేయడం, పిల్లలతో ఆడుకోవడం అవన్నీ చూస్తుంటే మంచి రోజులు వచ్చాయేమో అనిపించింది. భర్త ఇంత చక్కగా ప్రవర్తిస్తుంటే తనకి విడాకులు కావాలి, వేరే ఉంటాను అనుకోవడం దేనికి? ఇలా తనలో తాను అనుకుంటుంది. కానీలే చూద్దాం, అతనిలో కూడా మార్పు రావాలి, కలిసి ఉందాం అనుకోవాలి కదా, అంతవరకు వేచి ఉందాం అనుకుంది. భర్త తన దగ్గరే అలాగే ఉండిపోతే బావుండునా అని కూడా అనుకుంది విమల. ఎంతైనా భారతీయ మహిళ కదా, అలాంటి క్షమాగుణం నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. కాని విమలకు తెలియదు మాలాదేవి తన భర్తను వదిలేసి వేరే వాళ్ళని పట్టుకుంటుందని. విమల భర్త తను మాలాదేవి గురించి న్యూస్ విన్నప్పటి నుంచి మనసులో ఒక రకమైన ఏహ్యభావంతో ఉన్నాడు. అసలు విషయం తెలుసుకుందామని మాలాదేవికి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా అలాగే చేస్తుంది. అప్పుడనుకున్నాడు ఆమె ఎంత స్వార్థపరురాలో, ఎంతటి నీచపు బిహేవియర్ చూపిస్తుందో అర్థమైంది. ఆమె అసలు రంగు బయటపడింది. అలాంటి మనిషి కోసం తన భార్యని నిర్లక్ష్యం చేశాడా అని అనిపించసాగింది. ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళంగానే అతడు భార్యని దగ్గరికి తీసుకొని చేతులు పట్టుకొని, నన్ను క్షమించు విమల, నా నుండి దూరంగా వెళ్ళకు, విడాకులు కావాలని అడగకు, నువ్వు కావాలి, నువ్వే కావాలి, అగ్నిసాక్షిగా పెళ్లాడిన నిన్ను నిర్లక్ష్యం చేసి వేరే దారులంటూ వెళ్ళాను. నేను చేసింది చాలా తప్పు. మనం కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవడం లేదని కలిసి ఉందామని చెప్దాము అనుకున్నట్లుగానే వాళ్ళు వారం తర్వాత కోర్టుకు వెళ్ళి
విడాకులు వద్దు, కలిసే ఉంటామని జడ్జి గారికి చెప్పారు. ఆ విధంగా విమల విడాకుల కథ సుఖాంతమయ్యింది. అయితే జడ్జి గారు విమల భర్తని ఒక విషయం అడగడం మాత్రం మర్చిపోలేదు. అదేమిటంటే, మీరు మాలాదేవిని మిమ్మల్ని వదిలేసిందని మీ భార్యతో ఉండడానికి కోరుకున్నారా? లేక నిజంగానే మీ మనసు మారిందా అని. అయ్యా, ఈ అక్రమ సంబంధాలన్నీ క్రమం తప్పినవే. ఎప్పటికైనా వాటి వల్లనే చిక్కులే. ఇవాళ నాతో సహజీవనం చేసిన వాళ్ళు రేపు ఇంకొకరితో ఉండరని నమ్మకం ఏంటి? నాతో ఉండటం బోర్ అనిపిస్తే వేరే వాళ్ళతో ఉండడం. అలాంటి ఆడవారు తాళి కట్టిన భార్యలు భర్తతోనే ఉండాలని కోరుకుంటారు. ఆ విషయం నేను గ్రహించాను. అందుకే ఇప్పుడు నా భార్య నాకు రంభలాగా ఉంది. నేను ఆమెను అర్థం చేసుకుంటే చాలు. ఆమె నన్ను అర్థం చేసుకుంటే చాలు. మేము సంసారాన్ని స్వర్గం చేసుకుంటాము. మా పిల్లల్ని చక్కగా పెంచుకుంటాము. మన్నించండి మమ్మల్ని కోర్టు సమయం వృధా చేసినందుకు అన్నాడు ఉద్వేగంగా విమల భర్త. విమల ఆరాధనగా చూసింది. ఎంతైనా ఆమె సగటు ఆడది. హిందూ సనాతన ధర్మం విధిలో పెళ్లాడిన భర్తని వదులుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు. అందుకే క్షమించేసి అతని వెంట నడుచుకుంటూ కోర్టు బయటకు వెళ్ళింది. అదొక చిన్న రూమ్. ఒక 10 మంది వరకు ఉన్నారు. లోపల నుంచి చక్రధర్ అందరికీ చిన్న గ్లాసుల్లో తీసుకొచ్చి ఇచ్చాడు టీ. అది చక్రధర్ ఇల్లే. వారందరూ నెలకోసారి చక్రధర్ దగ్గరికి వస్తూ ఉంటారు. అలా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇళ్లలో సుఖంగా అనిపించదు. అందుకే చక్ర దగ్గరకు వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు స్వయంగా తానే టీ చేసి ఇస్తాడు వాళ్ళకి. నీ పనే బాగుంది చక్రధర్. హాయిగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా స్వేచ్ఛగా ఉంటున్నావు. ఏదో టైంకింత ఉడికేసుకొని తింటావు. ఏ టైంలో అంటే ఆ టైంలో నీకు తోచిన రీతిలో నీ ఇష్టం వచ్చినట్లు ఉంటావు. మాకు అసలు అలాంటి స్వేచ్ఛే లేదు అంటారు అతన్ని చూసిన వాళ్ళందరూ. అతను ఎందుకో తెలియదు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఒకటే పోరు పెట్టారు. ఎందుకో వద్దు వద్దు అంటూ దాటవేశాడు. చేసుకుంటాలే అనేవాడు. కానీ ఎందుకో ఏది సెటిల్ చేసుకోకుండానే పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ ఇప్పటికీ 45 ఏళ్ల వయసు వచ్చింది. ఇక పెళ్లి వద్దు అనుకుంటూ అలా ఉండిపోయాడు. అతని దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఇంట్లో భార్యలతో పొసగనివారు. ఏదో అయిష్టంగా కాపురం చేసేవారే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళే ఒక సంఘంగా ఏర్పడి భార్యా బాధితులు అంటూ అప్పుడప్పుడు అలా చక్రధర్ ఇంట్లో కలుస్తూ వారి వారి గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటారు చక్రధర్ ముందు. చక్రధర్ వాళ్ళ మనసులో బాధని గ్రహించి తనకు తోచిన మాటలు, సొంతాన కలిగించే మాటలు చెప్తూ ఉంటాడు. కాసేపు అలా వాళ్ళు మాట్లాడుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చక్రధర్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పాపం ఇంట్లో భార్యతో సరిగ్గా ఉండకపోవడం వలన వాళ్ళు ఇలా ఇంట్లో ఎంత నరకయాతన పడుతున్నారో అని బాధపడుతూ ఉంటాడు. భార్య భర్త కానీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఉండకపోతే ఆ సంసారం ఎంత నరకంగా ఉంటుందో అనిపించింది. చిన్నప్పుడు తన అమ్మ నాన్న మాటి మాటికి కీచులాడుకుంటూ ఇంట్లో యుద్ధ వాతావరణం సృష్టించడం తనకి ఇంకా గుర్తే. అందుకే పెళ్ళంటే విరక్తి పుట్టి తాను పెళ్లి చేసుకోవడం మానేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ పాపం ఎంత నరకం అనుభవిస్తున్నారో అనుకున్నాడు. వాళ్ళందరూ టీ తాగిన చక్రధర్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు మీ అందరితో నేను ఒక ముఖ్య విషయం చెప్దామనుకుంటున్నాను. నన్ను అపార్థం చేసుకోవద్దు అంటూ మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.